అందరికీ నమస్కారం. మన అందమైన తెలుగు లిపి గురించి తెలుసుకునే ఈ ప్రయాణానికి స్వాగతం. తెలుగు అక్షరాలు చూడ్డానికి అబ్బో చాలా ఉన్నాయే, సంక్లిష్టంగా ఉన్నాయే అనిపిస్తుంది కదా. అయితే దాని వెనుక చాలా అంటే చాలా సింపుల్ ఒక అద్భుతమైన సిస్టమ్ ఉంది. ఆ రహస్యమేంటో మనం ఇప్పుడు కలిసి తెలుసుకుందాం. మనలో చాలామందికి మొదటగా వచ్చే సందేహం ఇదే. ఇన్ని రకాల అక్షరాలు ఒక్కోటి ఒక్కోలా కనిపిస్తుంది కదా, మరివన్నీ గుర్తుపెట్టుకోవడం ఎలా? అసలు దీని వెనుకున్న లాజికేంటి? దాని గురించే ఇప్పుడు చూద్దాం. ఈ మొత్తం లిపి వెనుకున్న అసలు రహస్యమేంటో తెలుసా? ఇది కేవలం రెండు సింపుల్ భాగాల కలయిక. అవును, మీరు విన్నది నిజమే. కేవలం 2 బిల్డింగ్ బ్లాక్స్ అన్నమాట. తెలుగు లిపి వెనుక ఉన్న అసలైన సూత్రం, ఫండమెంటల్ రూల్ ఇదేనన్నమాట. మనం చూసే ప్రతి అక్షరం, ప్రతి గుర్తు నిజానికి అది ఒక హల్లు, దానికి జతచేసిన ఒక అచ్చుగుర్తు అంతే. ఈ ఒక్క విషయం అర్థమైందంటే చాలు, మిగతాదంతా చాలా చాలా తేలిక. ఈ అద్భుతమైన పద్ధతినే మనం గుణింతాలు అని పిలుస్తాం. అంటే వందల కొద్ది అక్షరాలను బట్టాల్సిన అవసరమే లేదు. కేవలం కొన్ని హల్లులు, వాటికి అచ్చుగుర్తులను ఎలా జోడించాలో నేర్చుకుంటే మొత్తం లిపి మన చేతిలో ఉన్నట్టే. ఇప్పుడు ఆ 2 భాగాలను విడదీసి చూద్దాం. చూడండి, ఎడమవైపున కా ఉంది కదా, ఇది బేస్ అనమాట. అంటే మన మూలహల్లు. ఇక కుడివైపున ఉన్న గుర్తులున్నాయి చూసారా, ఇవి సౌండును మార్చేవి. వీటినే మనం మాడిఫైయర్స్ అని కూడా అనుకోవచ్చు. సరే, ఇక థీరీ చాలు, ప్రాక్టికల్గా చూద్దాం. మనం మొదటి తెలుగు అక్షరాన్ని మనమే తయారు చేయడానికి ప్రయత్నిద్దాం. ముందుగా క అనే హల్లును తీసుకుందాం. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. స్టెప్ 1 బేస్ లెటర్ కాను తీసుకుంటాం. స్టెప్ 2 దానికి ఆ అనే సౌండ్ ఇచ్చే దీర్ఘం గుర్తు ఆను యాడ్ చేస్తాం. ఇక ఫైనల్గా ఆ రెండింటిని కలిపితే మనకు కా అనే అక్షరం వచ్చేసింది. ఎంత సులభమో కదా. సరే, ఇప్పుడు ఇంకొకటి ట్రై చేద్దాం. అదే కా హల్లుకు ఈ అనే సౌండ్ ఇచ్చే గుడి ఈ ని జోడిస్తే సింపుల్, మనకు కీ వస్తుంది. ఇక్కడ గమనించారా, ప్రాసెస్ అదే, కేవలం అచ్చుగుర్తు మాత్రమే మారింది. ఇంకొక ఉదాహరణతో ఈ పద్ధతిని ఇంకా బాగా అర్థం చేసుకుందాం. క అనే హల్లుకు ఈ అనే సౌండిచ్చే గుడి దీర్ఘం థీను కలిపితే ఖీ వస్తుంది. మీకు ఇప్పుడొక ప్యాటర్న్ క్లియర్గా కనిపిస్తుందనుకుంటా. రైట్, ఇప్పుడు మనం అసలు పాయింట్కి వస్తున్నాం. మనం ఇందాకటి నుంచి చూస్తున్న ఈ ప్యాటర్న్ అది కేవలం కా అక్షరానికి మాత్రమే కాదు. నిజం చెప్పాలంటే మొత్తం తెలుగు లిపికి ఇదే మాస్టర్ కీ. ఇప్పుడు మనందరి మదిలో ఒక ప్రశ్న వస్తుంది. మనం కాతో చూసిన ఇదే లాజిక్ గా, చా, టా లాంటి మిగతా హల్లులకు కూడా వర్తిస్తుందా? సమాధానం అబ్సల్యూట్లీ వర్తిస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి అసలైన మ్యాజిక్. ఈ టేబుల్ని ఓసారి గమనించండి. అచ్చుగుర్తులు అంటే ఆదీర్ఘం, గుడి, కొమ్ము అవన్నీ ఒకేలా ఉన్నాయి కదా. ఇక్కడ మారుతున్నదేంటి? కేవలం బేస్ హల్లు మాత్రమే. కా, గా, చా చూసారా, ప్రతి హల్లుకు అవే గుర్తులు పెట్టినప్పుడు అవి ఒకే రకమైన సౌండ్ మార్పుతో వస్తున్నాయి. చూడండి, కా, గా, చా, కీ, గీ, ఛీ పద్ధతి ఎక్కడా మారట్లేదు. అద్భుతం కదా. బహుశా ఇదే మనకు అరే ఇంతేనా అనిపించే క్షణం. సో మనం తెలుసుకోవాల్సిన కీలకమైన విషయం ఇదే. మనం నేర్చుకోవాల్సింది కొన్ని అచ్చుగుర్తులను మాత్రమే. వాటిని ఏ హల్లుకైనా కలిపి కొత్త అక్షరాన్ని ఎలా సృష్టించవచ్చో మనమే ఊహించవచ్చు. ఇది భాష నేర్చుకోవడాన్ని చాలా ఎఫిషియెంట్గా, లాజికల్గా మార్చేస్తుంది. ఈ జ్ఞానంతో తెలుగు లిపి అనే పెద్ద భవనాన్ని తరవడానికి అవసరమైన తాళం చెవి ఇప్పుడు మన చేతికి దొరికినట్టే. చదవడం, రాయడం మొదలుపెట్టడానికి మనకు కావాల్సిన కాన్ఫిడెన్స్ ఇది ఇస్తుంది. కాబట్టి మనం గుర్తించుకోవాల్సిన ఒకే ఒక్క మాట, వందల కొద్ది అక్షరాలను చూసి కంగారు పడొద్దు. కేవలం ఆ 12 అచ్చుగుర్తులను నేర్చుకోవడంపై దృష్టి పెడితే చాలు, మిగతావన్నీ వాటంతటివే వచ్చేస్తాయి. ఇక మనం నేర్చుకున్నది ప్రాక్టీస్ చేసే టైం వచ్చింది. ఉదాహరణకు తా, పా, మా, లా లాంటి హల్లులను తీసుకుని వాటికి అచ్చుగుర్తులను యాడ్ చేసి చూడండి. తా, తీ, తీ లేదా పా, పీ, పీ అని చదివినప్పుడు అదే పాత ప్యాటర్న్ మళ్లీ మళ్లీ రిపీట్ అవ్వడం మనమే గమనించవచ్చు. ఈ కొత్త నాలెడ్జ్తో మన లెర్నింగ్ జర్నీ అస్సలు సిసులుగా ఇప్పుడే మొదలైంది. మరి ఈ సిస్టమ్ అర్థమైంది కదా. దీనిని ఉపయోగించి మొదటగా ఏ తెలుగు పదాలను చదవడానికి ప్రయత్నిస్తారు?
ఇది ఒక మంచి ఆరంభం. ఈ నేర్చుకునే ప్రయాణాన్ని ఇలాగే కొనసాగించాలి.